హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేయుదము. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందడం, దేవుని యందలి విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణం, మృతుల పునరుత్థానం, తీర్పు అనేటటువంటి పునాది మరలా వేయకుండా క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమవడానికి సాగిపోదాం అంటున్నాడు. ఎంతకాలం మరలా మారు మనస్సు, మరలా బాప్తిస్మము, దేవుని తీర్పు అనే మూలోపదేశాలు విందాం, మనము పరిపూర్ణం అవడానికి సాగిపోదాం అంటున్నాడు. ఆ వచనం ఆరంభం అవ్వడం కూడా కాబట్టి అనే మాటతో ఆరంభమైంది. ఎందును బట్టి అనేది అర్థం అవ్వాలంటే పై వచనం చూస్తే మనకు అర్థమవుతుంది. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. పరిపూర్ణులవడానికి సాగిపోవలసిన వారు ఎవరు అంటే మేలు కీడులను వివేచించే సామర్థ్యం ఉండినవారు. ఇది ఎలాగ వారికి వస్తుందంటే అభ్యాసము చేత అనే మాటను చూస్తూ ఉన్నాం. అభ్యాసము చేత, బై ప్రాక్టీస్ దే కెన్ డిజర్న్ బిట్వీన్ ద గుడ్ అండ్ ఈవిల్. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించడానికి సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగిన వారు, అట్టివారికి బలమైన ఆహారం ఇవ్వడానికి అట్టివారికే సాధ్యమవుతుంది, అట్టివారికే తగును బలమైన ఆహారం. కాబట్టి మీరు పరిపూర్ణులు అవడానికి సాగిపోండి అని చెప్తా ఉన్నాడు. ఈ వచనం దగ్గరికి ఎందుకు వచ్చాము అంటే మనం కొన్ని ప్రాథమిక అంశాలను మరలా పరిశీలించవలసినటువంటి సమయం ఇది. దినాలు గడిచిపోయే కొద్దీ సంఘం యొక్క లేకపోతే సార్వత్రిక సంఘం అనగా క్రీస్తు దేహం ఏమవుతూ ఉందంటే క్షీణించిపోతూ ఉంది, బక్కచిక్కిపోతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే విశ్వాసులు వెనుకకు జారిపోతూ ఉన్నారు. క్రీస్తు దేహాన్ని అంటిపెట్టుకున్న వారు కొద్ది మందిగానే మిగిలిపోతూ ఉన్నారు. ఎక్కడుంది సమస్య? ఏమిటి కారణం? మనము కూడా కొత్తదనం ఏమైనా క్రియేట్ చేయాలా? సంఘంలో ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా ఏమైనా ఏర్పాట్లు చేయాలా? ఆత్మీయ కోణంలో చూడాలి. క్షీణించిపోవడం అంటే లేకపోతే బలం పొందడం అంటే సంఘం అభివృద్ధి చెందడం కాదు, సంఘం లేకపోతే చర్చ అంతా నింపబడడం కాదు. ఇక్కడ చెప్పబడినట్లు పరిపూర్ణులు అవ్వడం. ఆ పరిపూర్ణులు అవ్వాలి అంటే 11వ వచనంలో మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను
వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును అంటే నేను కూడా, నీవు కూడా, మనం అందరం, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు వరకు. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే మనకు టోటల్గా సారాంశం అర్థమవుతుంది. మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతకు ముందు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. పరిపూర్ణ అవ్వాలంటే ఏం చేయాలి? మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలంటే మీరు మొదట్లో ఆసక్తిని కనపరిచారే, అది సేవకులు మారినప్పుడో లేకపోతే చర్చిలో కొత్తదనం వచ్చినప్పుడో కాదు. తుదమట్టుకు అంతం వరకు కనపరచాలి. పరిపూర్ణులు అవ్వడానికి అదొక మార్గం. అక్కడ 2 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం: విశ్వాసము, ఓర్పు. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లు అనే మాటను చూస్తున్నాం. వాగ్దానాలు స్వతంత్రించుకునేది ఎవరు? ఎవరిలో అయితే విశ్వాసం ఉంటుందో, ఎవరిలో అయితే ఓర్పు ఉంటుందో అట్టివారు వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటారు. ఇప్పుడు వాగ్దానము, మనకివ్వబడినటువంటి వాగ్దానం ఏంటి? అసలు ముందు ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటి? దేవుడు మిమ్ములను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఎలాంటి వారంటే ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. అయితే ఇశ్రాయేలీయులను కూడా దేవుడు పిలిచాడు బయటికి. ఇప్పుడు చీకటిలో ఉండినప్పుడు, అనగా బానిసత్వంలో ఉండినప్పుడు వారిని బయటకు పిలిచి, నేను మీకు చూపించబోయే దేశానికి మీరు వెళ్ళండి. మీరు వెళ్ళి మీరు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను కాబట్టి మీరు దాన్ని స్వాధీనం చేసుకోనండి అని వాగ్దానం చేశాడు దేవుడు. ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత మోషే ఏం చేశాడంటే, మీరు వెళ్ళి మీ ముందుండినటువంటి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాలను ఒకసారి చూసిరండి, అవి ఎంత బాగున్నాయో, అసలు మనం వారిని జయించగలమో లేదో ఒకసారి మీరు చూసిరండి అని పంపిస్తే పెద్దలందరూ బయలుదేరి వాళ్ళు సమాచారం తీసుకొని వచ్చారు. ఏమని దాని గురించి ఉంటుంది? వారు తెచ్చిన సమాచారం గురించి ఏమని మాట ఉంటుంది? చెడ్డ సమాచారము అనే మాట ఉంటుంది. ఏంటి చెడ్డ సమాచారం? మేము నువ్వు చూచి రమ్మన్న దేశం చూచొచ్చాం, నిశ్చయంగా అది పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమే. పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశమే. అయితే సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఉంటుంది, 32వ వచనంలో, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, మేము చూచిన దేశం తన నివాసులను భక్షించు దేశం, అక్కడ నెఫీలీయులు ఉన్నారు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం అనే మాట తీసుకొని వచ్చారు. ఇది వాస్తవమా కాదా? చూడండి, మనము భావిస్తున్నటువంటి కొన్ని వాస్తవ అంశాలు దేవుని దృష్టికి చెడుగా కనపడుతుండొచ్చు.
భౌతికంగా అది వాస్తవమే వారు చెప్తున్నటువంటి మాట. భయంకరులైనటువంటి నెఫీలీయులు ఉన్నారు ఆ దేశంలో. నెఫీలీయులు అనగా మరలా మనం సబ్జెక్ట్ డీవియేట్ అయిపోతాం. నెఫీలీయులు అంటే ఒక ఉన్నతమైనటువంటి దేహం కలిగినటువంటి వారు. వారిలో అల్పులు గొల్యాతు లాంటి వాళ్ళు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి నెఫీలీలు ఎంత భయంకరులో. మరి అలాంటి వారి ముందు ఇశ్రాయేలీయులు ఎలాగుంటారు? మిడతల్లాగే ఉంటారు. వారు చెప్తున్న దాంట్లో తప్పేమీ లేదు, వాస్తవమే చెప్పారు. అయితే దేవుడు దాన్ని చెడ్డ సమాచారం అన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, do not depend upon the facts but rely on the Lord's Spirit. వాస్తవాల మీద ఆధారపడద్దు, ఆత్మ మీద ఆధారపడండి. ఆత్మ దృష్టి ద్వారా చూడండి. ఎందుకంటే దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇక్కడ వీరు అది భయంకరమైనటువంటి దేశం అని చెడ్డ సమాచారం తీసుకొని వచ్చారు. ఇద్దరు మాత్రం అన్నారు, మీరు భయపడొద్దు, నిశ్చయముగా దేవుడు మనకు ఆ దేశాన్ని స్వాధీనపరుస్తాడు. దేవుడు వాగ్దానం చేసి తీసుకొచ్చింది అందరినీ కదా బయటకు తీసుకొని వచ్చింది. వాగ్దానం చేసింది అందరికీ కదా. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశిస్తారు. మీరు వెళ్ళే చోట తవ్వాల్సిన పరిస్థితి ఉండదు, బావిని కాలువలు తీయాల్సిన అవసరం ఉండదు, మొక్కలు నాటాల్సిన అవసరం ఉండదు. మీరు విత్తని ఫలములు మీరు అనుభవిస్తారు. మీరు త్రవ్వని బావుల నుంచి మీకు నీళ్ళు వస్తాయి. అంత సమృద్ధిని ఇస్తానని దేవుడు అందరికీ వాగ్దానం చేస్తే స్వతంత్రించుకున్న ఎంతమంది? ఇద్దరు. ఏంటి తేడా వారి దృష్టికి మిగిలిన వారి దృష్టికి అంటే, మనం ఇందాక చూసాం, మీ నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అంటే వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లుగా వారికి ఏముంది? విశ్వాసము, ఓర్పు. విశ్వాసము, ఓర్పు రెండు ఉండాలి. సరే, వీరు స్వతంత్రించుకోలేకపోయారు, వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోయారు, వాగ్దాన భూమిలో ప్రవేశించలేకపోయారు. వారిని గూర్చి లేఖనం ఒక మాట చెప్తా ఉంది. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 22వ వచనం. ఈ 78వ అధ్యాయంలో ఆసాపు కీర్తన అని వ్రాయబడింది. దీంట్లో దేవుడు ఇశ్రాయేలీల పట్ల జరిగించినటువంటి కార్యాలు, దేవుడు వారిని ఎలాగ బయటకు తీసుకొని వచ్చాడు, వారికి ఇచ్చిన వాగ్దానం వారెందుకు పొందుకోలేకపోయారు అనేది మనం చూస్తాం. చూడండి 22వ వచనం. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. విశ్వాసము, ఓర్పు, విశ్వాసము, నమ్మకత్వం, నమ్మడం. విశ్వాసము పోయింది వారిలో. అందువలన వారు ఏం చేశారు? వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు, వాగ్దానాన్ని పొందలేకపోయారు. పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలీలకు చేసినటువంటి వాగ్దానము, బానిసత్వంలో నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చి, వెట్టి చాకిరీ నుండి బయటకు తీసుకొని వచ్చి,
పాలుదేనులు ప్రవహించేటటువంటి దేశాన్ని వారికి ఇస్తానని చెప్పి చేసినటువంటి వాగ్దానము, క్రొత్త నిబంధనలో మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? ఒకసారి పాత నిబంధన వాగ్దానాన్ని మనం పరిశీలన చేస్తే మనకు అర్థమవుతుంది క్రొత్త నిబంధన మన వాగ్దానం ఏంటి. పాత నిబంధనలో నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తాను, ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ నేరడు. మరి మనం కూడా అంతే యుద్ధం చేయమన్నా. క్రొత్త నిబంధనలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఏ పాపము నీ ఎదుట నిలవబడలేదు, ఏ పాపము నీ మీద అధికారము చలాయించలేదు, ఏ పాపానికి నువ్వు బానిసవు కావు, ఎవడునో నీ ఎదుట నిలువనేరడు, ఏ పాపము నీ ఎదుట నిలువబడదు. క్రొత్త నిబంధన వాగ్దానం ఇది. సరే, అపోస్తలులను దేవుడు నిర్ణయించినప్పుడు యూదులలో నుంచి రక్షింపబడే వారికి అపోస్తలులుగా దేవుడు పేతురును, యోహానును, యాకోబును మొదలైనటువంటి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. అన్యజనులలో నుంచి రక్షింపబడే వారి కోసం దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే పౌలును, బర్నబాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పౌలు, బర్నబాలు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేకులు ఆ సువార్తను నమ్ముతూ ఉన్నారు, దేవుని రక్షణలోనికి వస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నారు. అయితే ఈ సమాచారం యెరూషలేంకి వెళ్ళినప్పుడు అన్యజనులు దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుని సువార్తను నమ్ముతున్నారు, దేవుని యందు రక్షణ పొందుతున్నారు, విశ్వాసం నుంచి రక్షణ పొందుతున్నారు, బాగానే ఉంది. కానీ ఒక ఆచారం మర్చిపోతున్నారు, వాళ్ళు సున్నతి పొందడం లేదు అని ఒక వర్గం కంప్లైంట్ చేసింది యెరూషలేములో. ఎవరికి? పేతురు, యోహాను, యాకోబులు ఉన్నటువంటి పెద్దలకు తీసుకొని వెళ్ళింది. పౌలేమో అంటాడు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, మనమందరము క్రీస్తునందు ఏకమై ఉన్నాము. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనకు రక్షణ. ఇవన్నీ నిర్జీవ క్రియలు. సున్నతి పొందడంలో ఏమీ లేదు, పొందకపోవడం లేదు, ఏది లేదు అని సువార్త ప్రకటిస్తున్నాడు. వాళ్ళకేమో కోపం వచ్చింది. ఆ విషయంలో బహుతర్కము జరిగిందట. ఎవరికి? పౌలుకు, ఆ పెద్దలకు. ఆ పెద్దలంటే ఎవరో కాదు, యూదులలో నుండి సువార్తను నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి పరిసయ్యులు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన పరిసయ్యులు. వారికి నచ్చలేదు. సరే, అసలు మనం ఇదేదో తేల్చుకుందాం. ఎందుకంటే సున్నతి అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే సున్నతి పొందకపోవడాన్ని బట్టి మోషేని సైతం దేవుడు చంపాలని చూశాడు. అవునా? ఐడియా ఉందా అందరికీ? మోషే మిద్యాను దేశం వెళ్ళి ఇత్రో అనే అతనికి అల్లుడై అక్కడ ఉంటున్నప్పుడు తన భార్య మోషేకి మొదటి సంతానం కలగగానే, ఇశ్రాయేలులో మాకు ఒక ఆచారం ఉంది, ప్రతి పురుషుడుగా పుట్టిన ప్రతి బిడ్డ సున్నతి అనే ఆచారాన్ని పొందాలి అని చెప్తే భార్య అన్నది, బాగానే ఉందిలే, అది ఇశ్రాయేల్లో, నువ్వు ఉంది ఇప్పుడు ఇశ్రాయేల్లో కాదు, ఎక్కడున్నావు? సందిపూడిలో ఉన్నావు.
మిద్యాను దేశంలో ఉన్నావు, ఈ దేశ ఆచారం అది కాదు, ఇక్కడ మాకు అట్లాంటి కట్టుబాట్లు ఏమి లేవులే, నీ నియమాన్ని తీసి పక్కన పెట్టు అని అన్నది భార్య. దేవునితో సమాధానాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసం భార్యతో రాజీ పడ్డాడు సున్నతి పొందే విషయంలో కుమారులకు. సరే, దేవుడు పిలిచాడు, మోషేని ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలును బయటకు తీసుకొని రా అని చెప్పని దేవుడు పంపించాడు. మార్గ మధ్యంలో ఎదురుపడ్డాడు దేవుడు. ఎదురుపడి మోషేను చంపజూచెను అని మనం అక్కడ చూస్తాం. ఎందుకు అర్థమైపోయింది భార్యకి. వెంటనే భార్య ఏం చేసింది, వాడిగలిగినటువంటి ఒక రాయిని తీసుకొని తన కుమారుని గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి మోషే కాళ్ళ దగ్గర ఇసిరిపడేసి, దీని వలన ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయ్యావు, ఇప్పుడు నేను కూడా ఇశ్రాయేలీలలో చేర్చబడ్డాను అన్నది. అప్పుడు మోషేను ఆ మరణదూత విడిచిపెట్టినట్లుగా చూస్తాం. కాబట్టి మొత్తం మీద మనం గ్రహించాల్సిన విషయం ఏమిటి అంటే, సున్నతి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దాన్ని బట్టే కదా అంటుంది పరిసయ్యులు. నేను ఇందాక చెప్పాను, వాస్తవాలు కొన్ని సందర్భాలలో దేవుడు వాటిని చెడ్డ సమాచారంగా చూస్తాడు. వాస్తవమే పరిసయ్యులు అంటున్నటువంటి మాట, సున్నతి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సరే, ఈ సమాచారం వెళ్ళింది యెరూషలేములో ఉండినటువంటి పెద్దల దగ్గర. ఇక పేతురు లేచి నిలబడి, అక్కడ కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, వివాదం జరిగింది. పేతురు లేచి మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరులారా, ఆరంభమందు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. ఆరంభంలో అన్యజనులకు సువార్త ద్వారా దేవుని యొక్క ఇంటిలోనికి చేర్చబడడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేన్ని రిఫర్ చేస్తూ మాట్లాడుతున్నాడు, దేన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు పేతురు? చెప్పాలి. కొర్నేలి విషయాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నాడు. వాళ్ళు అన్యజనులు కాబట్టి అన్యజనులకు మొట్టమొదటి సువార్త ఎవరి ద్వారా వెళ్ళింది? పౌలు కాదు, పేతురు ద్వారా వెళ్ళింది. కొర్నేలి కుటుంబాన్ని రక్షించడం ద్వారా. ఆ విషయాన్ని చెప్తూ అంటున్నాడు, ఆరంభంలో మొదట నన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. మనమేదో యూదులం కాబట్టి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు, మనకి పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తానని చెప్పిన వాగ్దానం చేశాడు కాబట్టి మనం పొందుకున్నాము. కానీ మీకు విషయం తెలుసా, అన్యజనుల మధ్య నేను సువార్తను ప్రకటించినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, మనం పొందుకున్నట్టే అని చెప్తున్నాడు. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు. విశ్వాసం ద్వారా వారిని దేవుడు పవిత్రపరిచాడు. మనకి వారికి ఏ భేదం లేకుండా మనకి ఇచ్చినట్టుగానే వారికి కూడా పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటున్నాడు పేతురు, ఏమంటున్నాడు? కాబట్టి మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు శిష్యులను శోధించుచున్నారు అనలేదు. ఎవరిని శోధిస్తున్నారు అన్నాడు? దేవుని శోధిస్తున్నారు అన్నాడు. ఈ వాక్యం జాగ్రత్తగా మీరు గమనించండి. మొదటిది, ఈ మోయలేని ఆజ్ఞలు పెట్టి
మీరెందుకు వారిని ఇబ్బంది పెడుతున్నారు అనకుండా మీరెందుకు దేవుణ్ణి ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా మనము ఒక నిష్టనో, ఒక క్రమాన్నో, ఒక ఆచారాన్నో బలవంతంగా ఎవరి మీద రుద్దాలని చూస్తే అది వారిని ఇబ్బంది పెట్టడం కాదు, ఎవరిని శోధిస్తున్నట్టు? దేవుణ్ణి శోధిస్తున్నట్లు. అందుకే అన్నాడు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టండి, మారు మనస్సు, బాప్తిస్మము, పునరుద్ధానము, తీర్పు అనేటటువంటి మరలా మీరు ఈ మూలపాఠాల జోలికి పోవద్దు. ప్రెస్ ఆన్ టు పర్ఫెక్షన్. పరిపూర్ణులు అవడానికి సాగిపోండి, పరిపూర్ణులు అవడానికి సాగిపోండి. క్రీస్తులో పరిపూర్ణత ఇంకా ఉంది. మీ పరిపూర్ణత, మీ నిరీక్షణ పరిపూర్ణం కావాలి, సంపూర్ణం కావాలి, ముందుకు సాగండి అన్నాడు. ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు, మీరెందుకు దేవుని శోధిస్తున్నారు అంటూ ఆ ముందు ఒక ఆశ్చర్యకరమైన మాట అంటున్నాడు. మన పితరులు మోయలేని కాడి అని అంటే బాగుండేది. ఎందుకంటే పితరులు మోయలేని కాడి కానీ దేవుని ఆజ్ఞలు వారికి కనపడ్డాయి కాబట్టి వారు వాగ్దానాన్ని ఏం చేశారు? స్వతంత్రించుకోలేక పోయారు, వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేకపోయారు. దేవుని ఆజ్ఞలు వారికి భారంగా ఉన్నాయి. ఆ ఉన్నత దేహుల్ని వారు జయించగలమనేటటువంటి విశ్వాసం వారిలో లేదు. మన పితరులు మోయలేని కాడిలాగా వారికి ఉంది అని అంటే గ్రహించగలిగేవారు. కానీ పేతురు అక్కడ ఆశ్చర్యకరంగా మనమైనా మోయలేనటువంటి కాడి అంటున్నాడు. ఏంటి? పేతురు కూడా ఒప్పుకుంటున్నాడు, నేను కూడా మోయలేని కాడే అది అంటున్నాడు. ఏంటది? దేవుడు ఆజ్ఞలుగా చూపించినటువంటి కొన్ని కట్టడలు, నియమాలు అపోస్తలునిగా నేను కూడా మోయలేనటువంటి కాడిగా ఉంది. మన పితరులు మోయలేని కాడిలాగుంది, నేను కూడా మోయలేని కాడి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం మనల్ని మనమే. నిజంగా దేవునితో గడపడం, దేవునితో నడవడం సులభంగా ఉందా, మోయలేని కాడిలాగుందా? మనకు మనమే ప్రశ్న వేసుకుని ఆన్సర్ చెప్పుకుందాం యథార్థంగా. నాకు తెలిసినంత వరకు మనలో చాలామంది నిజంగా చాలా కష్టంగా ఉంది అనే సమాధానమే పొందుకుంటారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటారు. ఏంటి నా ఆజ్ఞ? మీరు దేని విషయంలో చింతపడద్దు. అంత ఈజీయా? కోపపడద్దు. నీ సహోదరుని చూచి నువ్వు ద్వేషిస్తే నువ్వు నరహత్య చేసిన వాడితో సమానం. ధనాపేక్ష ఉండకూడదు. సిరిని నమ్ముకోవద్దు. వేషధారణ ఉండకూడదు. మనుషులకు కనపడాలని నీతి క్రియ చేయకూడదు. వీధుల్లో వినబడాలని ప్రార్థన నలుగురిలో చెయ్యొద్దు. Do not seek your self-righteousness, your self-respect, your self-honor. నీ స్వీయ ఘనతను, నీ స్వీయ మర్యాదను, నీ స్వీయ నీతిని నువ్వు వెంబడించొద్దు, అనుసరించొద్దు. ఈ యేసయ్య ఇచ్చినటువంటి ఆజ్ఞలు బాగానే ఉందిలయ్యా. ఎంత లేదన్నా డబ్బు మీద కొంచెమన్నా లేకుండా ఉంటుందా? చూడండి, భారంగా లేవు ఆజ్ఞలు, కష్టంగానే ఉన్నాయి కదా. ఏందో ఎంత అనుకున్నా కానీ ఎట్టయినా తల్లిని కదయ్యా, కొంచెం చింత ఉంటుందిగా. కష్టంగానే ఉంది, భారంగానే ఉంది కదా. కానీ ఒప్పుకున్నామా ఇది మోయలేని కాడి నాకు అని? పేతురులాగా పేతురు అంటున్నాడు, మన పితరులైనా మనమైనా మోయలేని కాడి.
కానీ యేసయ్య అన్నాడు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, ఎలయనగా నా ఆజ్ఞలు భారమైనవి కావు. నిజమేనా? నిజంగానే యేసయ్య ఆజ్ఞలు భారమైనవి కాదు, అంత తేలిక. నిజముగా మనం పరిశీలన చేసుకున్న వాళ్ళమైతే ఇప్పుడు మనం ఎక్కడ నిలబడిన వాళ్ళం ఉంటామంటే, కనాను దేశాన్ని వేగు చూడడానికి పోయారే ఇద్దరు తప్ప మిగిలిన వాళ్ళు, ఆ గుంపులో నేనైతే ఉంటాను. వామ్మో, అవన్నీ మన వల్ల కాదు, అవి ఉన్నత దేహులు, అది జయించడం మనకు సాధ్యం కాదు. అంత పరిశుద్ధమైన జీవితం ఏడ కుదురుతుంది? ఒకవేళ అంత పరిశుద్ధమైన జీవితం జీవించే వాళ్ళం అయితే మనమే దేవుళ్ళం అయిపోం కదా. కొన్ని సందర్భాల్లో దాదాపుగా మనం అందరికీ ఇటువంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. కానీ వాగ్దానములను స్వతంత్రించుకున్న వారికి 2 లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే విశ్వాసము, ఓర్పు. విశ్వాసము ద్వారా మాత్రమే నీవు వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలవు. విశ్వాసము ద్వారా మాత్రమే క్రీస్తు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ నేను గైకొనడానికి నాకు అవకాశం ఉంటుంది. ఏమిటి ఆ విశ్వాసము? ఇది అర్థం అవ్వాలంటే మనం ఇందా చదివినటువంటి వచనానికి వెళ్ళాలి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన అనుగ్రహించిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఇప్పుడు రక్షింపబడిన మీరందరూ మీ రక్షణలో నమ్మకాన్ని కలిగి ఉన్నారా? ప్రశ్నను కొంచెం మాడిఫై చేసుకుని అడుగుదాం. రక్షింపబడిన మనమందరము మన రక్షణ యందు, దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ యందు నమ్మకం కలిగి ఉన్నామా? ఉంటే మనము ఇశ్రాయేలీయుల్లాగా ఉండము కానీ అపోస్తలులాగా ఉంటాం. మరి ఉన్నామా? అపోస్తలులాగా నిత్యము వెలిగించబడుతున్నటువంటి జీవితం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. The life of a backsliding person is misery, but the godly man's life is exciting అని ఉంటుంది లివింగ్ బైబుల్లో. తెలుగు బైబుల్లో భక్తి విడిచిన వాని మార్గములు వానికి వెక్కసమగును, మంచివాని స్వభావం వానికే సంతోషం ఇచ్చును అని ఉంటుంది. లివింగ్ బైబిల్లో చక్కగా దాన్ని ఎన్హాన్స్ చేసి రాశారు. ఏమనంటే, జారిపోయేవాడి జీవితం వాడికి దుఃఖాన్ని ఇస్తుంది, లేకపోతే బాధనిస్తుంది. అయితే దేవుణ్ణి వెంబడించే వాని జీవితం వాడికి నిత్యం ఎగ్జైటింగ్గా ఉంటుంది అని రాశాడు. A godly man's life is exciting. దేవుణ్ణి వెంబడించే the backslider gets bored with himself. The godly man's life is exciting. స్పష్టంగా ఏమనంటే, వెనుకకు జారిపోయేవాడు వాడి జీవితాన్ని బట్టి వాడు బోర్ కొట్టుకుంటాడు. వాడి జీవితం వాడికి ఎట్లా ఉంటుంది? బోర్గా ఉంటుంది. ఎవరికి? వెనుకకు జారిపోయిన వాడు. గాడ్లీ మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఎగ్జైటింగ్. దేవుని దైవ సంబంధమైన జీవితాన్ని జీవించేవాడి జీవితమేమో ప్రతినిత్యం ఎగ్జైటింగ్గా, సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది.
బోర్ కొడుతుందా దేవుని వెంబడించడం? బోర్ కొడుతుందా వారంలో 3 రోజులు దేవుని సన్నిధికి రావడం, గంట సేపు నిద్రపోకుండా వాక్యం వినడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం? ఎప్పుడు కోపం ఉండకూడదు మనలో, ఎప్పుడు అసహనం ఉండకూడదు, ఎప్పుడు ఆందోళన ఉండకూడదు, ఎప్పుడు చింత ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, లోభత్వం ఉండకూడదు, స్వీయ ఘనత ఉండకూడదు, స్వీయాన్ని సిలువ వేయాలి అనే మాటలు వినడం బోరు కొట్టడం లేదా కొందరికి? చూడండి, బోరు కొడుతుంది అంటే అర్థం వెనకకు జారిపోతున్నాం. అందుకే ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం, మీ నిరీక్షణ పరిపూర్ణమవునట్లు వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా విశ్వాసము ఓర్పు కలిగిన వారై మొదట నుండి మీకుండిన ఆసక్తిని అంతం వరకు కనబరచాలి. మొదటి నుండి మీకుండినటువంటి అదే ఎగ్జైట్మెంట్ అంతం వరకు ఉండాలి. అదే ఉత్సాహం, అదే సంతోషం. కొంతమందికి విని విని వాక్యం బోరు కొడుతుంది. సేవకుడిని మార్చేద్దాం, కొత్త సేవకుడిని తెచ్చుకుందాం, కొంతమంది సంఘాన్ని మార్చేద్దాం, కొత్త డినామినేషన్లోకి వెళదాం, లేకపోతే సిస్టమ్ ప్యాటర్న్ మారుద్దాం. వారంలో 3 రోజులు ప్రార్థన ఉంటుంది కదా, మార్చేద్దాం. ఒకరోజు ఎక్స్కర్షన్ పెడదాం, పిక్నిక్ తీసుకెళ్ళి ఏకాంత ప్రార్థన అనే ప్రోగ్రాం పెడదాం, కొండ మీద ప్రార్థన అనే ప్రోగ్రాం పెడదాం, లేకపోతే మనం ఒక స్థలం కొని వనం వేద్దాం, అది ఏదేను వనం అని పేరు పెట్టి అక్కడ ప్రార్థన చేసుకోవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేద్దాం. బోరు పోగొట్టడానికి ప్రయాసపడుతున్నటువంటి ప్రయాసలు చూడండి, అది కాదు. విశ్వాసము ఓర్పు నీలో ఉంటే వాగ్దానమును నేను స్వతంత్రించుకోవాలి. ఏమిటా వాగ్దానం? ఏ పాపము నీ మీద ప్రభుత్వం చెయ్యదు. నువ్వు కృప క్రిందికి వచ్చిన వాడవు, ధర్మశాస్త్రానికి లోనైన వాడవు కావు, మోయలేని కట్టడకు గురైనటువంటి వాడివి కాదు. బికాస్ నౌ యు ఆర్ నాట్ ఇన్ ద డ్రైవర్ సీట్, బట్ ద హోలీ స్పిరిట్ ఈస్ ఇన్ ద డ్రైవర్ సీట్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కాదు నడుపుతుంది కారుని, పరిశుద్ధాత్ముడు నడుపుతున్నాడు. ఆ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో దేవుడు చెప్పినటువంటి ఆ ఆజ్ఞలన్నింటినీ విన్న తరువాత శిష్యులకు అనిపించింది, బాగానే ఉందయ్యా, కానీ అంత సులభం కాదు, చాలా కష్టం. ప్రార్థన చేయడానికి రోజుకు వచ్చి 10 సార్లు చేయమన్నా చేస్తానయ్యా మందిరానికి వచ్చి ప్రార్థన, కానీ ప్రార్థన చేయడానికి రాగానే నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఉందా? ముందు నీ ప్రార్థన ఆపిసిపోయి ముందు నీ సహోదరుతో సమాధానం కూడా అన్నాదే, అది కొంచెం కష్టం ఉందయ్యా. ఈ భూమి మీద మీ కొరకు మీరు ఆస్తిని సమకూర్చుకోవద్దన్నావు, బాగానే ఉంది, కానీ ఆహారం కోసమైనా కూడా నేను చింతపడొద్దయ్యా. దేని గురించి చింతపడొద్దు అంటున్నావు? కష్టంగా ఉంది అన్నారు శిష్యులు. అప్పుడు దేవుడు అన్నాడు, యేసు ప్రభు వారు అన్నారు, నేను మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఐ విల్ సెండ్ యూ ఏ హెల్పర్. నేను మీకు ఒక సహాయకుడిని పంపిస్తాను. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే మీ మీద ఆజ్ఞల్ని భారంగా రుద్దడు. అదే పోయిన వారం మనం చూసాం. ఏం చేస్తాడు ఆయన? ముందు మనకు గిఫ్ట్స్ ఇస్తాడు. క్రీస్తు కొరకు మనలను వధువుగా సిద్ధపరచడానికి ముందు ఏం చేస్తాడు? ముందు ఇదిగో రేపు నువ్వు చేసుకోబోయేటటువంటి భర్త అట్లుంటాడు కాబట్టి ముందుగా నేర్చుకో అన్నాడు. ఏమంటాడు? నీకు కొన్ని వరాలు ఇస్తాడు. పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచేటటువంటి విధానం అది.
ఆయన మనకు సహాయపడతాడు. యేసునాథుడు మనకు వాగ్దానం చేసిన జీవితాన్ని స్వతంత్రించుకోవడానికి. అయితే ఇట్టి వాగ్దానాలని పొందుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? విశ్వాసంలో లోపం, ఓర్పును పోగొట్టుకోవడం, అంతం వరకు అదే ఆసక్తిని కనబరుచుకోలేనంత ఓర్పును పోగొట్టుకున్న వారిగా మిగిలిపోవడం. చూడండి, ఇన్ని జరిగిన తరువాత వారు దేవునిని శోధించిరి. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు. ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. చూడండి, నీ రక్షణను, మన రక్షణను నమ్ముకున్న వారమైతే ఎటువంటి జీవితాన్ని పొందుకుంటామంటే వాగ్దాన భూమిలో ప్రవేశించిన జీవితం. ఏమిటి ఆ వాగ్దాన భూమిలో ప్రవేశించిన జీవితం? ఏ పాపము కూడా ప్రభుత్వము చేయనటువంటి జీవితం, ఏ పాపము ఏలుబడి చేయనటువంటి జీవితం. అది మన నిష్టను బట్టో మన క్రమాన్ని బట్టో అనుగ్రహించబడదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, యేసుతో కూర్చొని ఉండే జీవితం మనకు కావాలి. యేసుతో కూర్చొని ఉండడం అంటే ఆయనతో పాటుగా సింహాసనం మీద కూర్చొని ఉండడం కాదు. ఆయనతో పాటుగా సమాన ఘనతను కోరుకోవడం కాదు. సంఘంలో ఆయన పాదాల దగ్గర కూర్చోవడం నేర్చుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చోవడం అంటే ఆయన ప్రతి మాటకు లోబడడం. దేవా, నీ ధర్మశాస్త్రములోని గ్రహించలేని గూఢమైన సంగతులను నాకు బయలుపరచు. ఆ ప్రార్థన ఎవరికి సమాధానం ఇవ్వబడుతుందంటే ఆ ప్రార్థనకు ఆసక్తి ఉన్న వారిలో కాదు. ఇందాక మనం చూసాం, మీ విశ్వాసము, ఓర్పు మీకు వాగ్దానాలు స్వతంత్రింపగలిగేటట్టు చెయ్యాలి అంటే మీలో ఆసక్తి అంతం వరకు ఉండాలి. అయితే ఆసక్తి కలిగిన వారికి మాత్రమే దేవుని యొక్క ధర్మశాస్త్రంలోని గ్రహించలేని గూఢమైన సంగతులు బయలుపరచబడతాయనేది వాస్తవం కాదు. ఎవరికి బయలుపరచబడతాయంటే those who are ready to obey. ఎవరైతే విధేయత చూపించడానికి సిద్ధంగా ఉంటారో అట్టి వారికి బయలుపరచబడతాయి. అట్టి వారికి పరిశుద్ధాత్ముడు సహాయంగా ఉంటాడు. ఎవరైతే విధేయత చూపించడానికి దేవుని వాక్యానికి సిద్ధంగా ఉంటారో అట్టి వారు వాగ్దానాన్ని అల్టిమేట్గా పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. అనేకం అడుగుతాం మనం. దేవుడు అన్నాడు, మీరు బానే ఉంది, మిక్కిలి చెడ్డవారు మీరు, అయినా మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలని మీరు అనుకుంటారు కదా, మరి పరలోకమందున్న నా తండ్రి ఇంతకంటే శ్రేష్టమైన మీకు ఇవ్వడా? ఇస్తాడు. ఏంటది? ఆయన నిశ్చయముగా మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మనము దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోలేం. పరిశుద్ధాత్ముడు లేకుండా ఆయన ఆజ్ఞలను పాటించలేం. మరి అంత సీరియస్గా పరిశుద్ధాత్మని సహాయం కొరకు అడుగుతున్నామా?
ప్రభువా, మోయలేని కాడిగా నీ ఆజ్ఞలు నాకు కొన్ని కనపడుతున్నాయి. దానికి కారణం నీ రక్షణలోనే నాకు నమ్మకం లేదు. కానీ ఈ దినాన్ని నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నువ్వు ఇచ్చిన రక్షణను నేను నమ్ముతాను. ఇక మీదట ఏ పాపం నా మీద ప్రభుత్వం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు అది వాగ్దానం చేశావు. నేను ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని దేవుని వైపు తిరిగి మనం మొరపెడితే ఆయన పరలోకమున్న శ్రేష్టమైనటువంటి తండ్రి. ఆయన అన్యాయస్తుడు కాడు, ఆయన చెప్పి చేయని వాడు కాదు. కాబట్టి ఆయన మరి నిశ్చయముగా పరిశుద్ధాత్మ వరములను మనకు అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహిస్తాడు. తద్వారా మనలను దేవుని ఎదుట నిర్దోషులముగా, సిగ్గుపడనక్కర్లేని పనివారముగా, ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి పవిత్రురాలైన కన్యకగా మన సంఘాన్ని అంతటినీ చేస్తాడు. అట్టి సహాయాన్ని దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. బ్యాక్స్లైడింగ్ పర్సన్ లైఫ్ is boring, but godly man's life is exciting. భక్తిహీనతలో నడిచేవాని యొక్క జీవితం బోరు కొడుతుంది ప్రభువా. వెనుకకు జారిపోయేవాని జీవితం బోరు కొడుతుంది. కానీ నిజంగా దైవజనునిగా నడవాలని, దేవుని బిడ్డగా ఎదగాలని, దేవుని మార్గంలో నడవాలని కోరుకునేవాని జీవితం నిత్యము సంతోషంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. అందుకే నువ్వన్నావు ప్రభువా, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అన్నావు ప్రభువా. ఆసక్తి, మరి ముఖ్యముగా విధేయతతో కూడిన ఆసక్తి మా అందరిలో అంతం వరకు ఉండాలి ప్రభువా. అప్పుడు మాత్రమే మేము నీవు మాకు అనుగ్రహించినటువంటి నూతన నిబంధన వాగ్దాన భూమి, ఏ పాపము ప్రభుత్వము చేయబడనటువంటి జీవితం, ఏ పాపము ప్రభుత్వం చేయనటువంటి జీవితం, ఏ కోపము కానీ, ఏ విసుగు కానీ, ఎటువంటి ఆందోళన కానీ, చింత కానీ, ఎట్టి పరిస్థితులలో స్వీయ ఘనతను కోరుకోకుండా కేవలము క్రీస్తును ఘనపరచాలని, క్రీస్తును మహిమపరచాలని, క్రీస్తు జీవితాన్ని నేర్చుకోవాలని, క్రీస్తులోనే జీవించాలని ఆశించేటటువంటి జీవితం ప్రభువా. అట్టి వాగ్దాన జీవితాన్ని మేమందరము స్వతంత్రించుకున్నట్లు మీరు మాకు కృప చూపించండి. మా సహోదరులు పాడినట్లుగా ఇది మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదు, కేవలము నీ ఆత్మ చేత మాత్రమే. ప్రభువా, మమ్మను మేము నీకు సరెండర్ చేసుకుంటున్నాము. ఈ దినం నుండి మమ్మను మేము నీకు లోబరుచుకుంటున్నామయ్యా. ఇక మీదట క్రీస్తు తప్ప మరి ఎవరు మాకు అధిపతి కాదు. అది పాపమైనా కానీ, శరీర క్రియలైనా కానీ, కేవలము దేవుని చిత్తము మాత్రమే మమ్మను ప్రభుత్వం చేసేటటువంటి జీవితం మాకందరికీ అనుగ్రహించబడినట్లుగా ప్రభువా మీరు మమ్మను వెలుగులోనికి నడిపించండి. ప్రభువా, ఆసక్తి కలిగిన వారమై నీ రక్షణ యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఈ గొప్ప వాగ్దాన జీవితాన్ని స్వతంత్రించుకొని నీ చిత్తాన్ని మేము జరిగిస్తూ ఈ భూమి మీద నీ యొక్క సాక్షులముగా ఎండిపోయిన అర్పణ అర్పించే వారిగా గాక,
సజీవమైనటువంటి తాజా అర్పణను మేమందరం అర్పించేవారిగా, అనునిత్యం అర్పించేవారిగా మమ్మల్ని అందరినీ చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.